నా జీవితంలో, మీ తల్లి జీవితంలో, మా జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి కళ్ళ ముందు పెట్టాడు. కళ్ళ ముందు పెట్టిన వెంటనే అవన్నీ దేవుడు నా కళ్ళకల్లా చూపించిన వెంటనే నా ఆత్మ దేవుని ఏమని స్తుతిస్తుందో తెలుసా? నేను ఏ దేవుని సేవిస్తున్నానో, ఏ దేవుని ప్రకటిస్తున్నానో ఈ నా దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన దేవుడు. అన్నా మీరు ఎలా చెప్తారు ఈ మాట? దేన్ని బట్టి చెప్తారు? ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాసిన మాటను బట్టి చెప్తారా? ఎస్, లేఖనాధారం మాత్రమే కాదు, రుచి చూచి 22 సంవత్సరాల ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, దీన జనుల పట్ల ఆయన ఎలా దయ చూపుతాడో, ఆయన దయను అనుభవించిన ఒక సాధారణమైన సేవకుడిగానే కాదు, ఒక సాధారణమైన విశ్వాసిగా యేసును రుచి చూచి చెప్తున్నాను. తల్లి, నీవు ఆరాధించే నీ దేవుడు, ఈ ఆరాధనకు వచ్చిన అన్నయ్య, తమ్ముడా, నీవు ఆరాధించే నీ దేవుడు, నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఏదో ఒక రోజు అత్యధికంగా మన బ్రతుకులో కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. 2002 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడే మేము సేవకు వచ్చిన పసికందులం, అంటే సేవలో పసికందులం, సేవలో 1 ఇయర్ బేబీ. ఆ పెద్ద మీటింగ్ చూసి దేవుని ఒక మాట అడిగాం, దేవా, మా జీవితంలో కనీసం ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా మేము ఏర్పాటు చేయాలయ్యా. వినండి మాట, మా జీవితంలో ఎలాంటి మీటింగ్ ఒక్కటైనా మా బ్రతుకులో ఏర్పాటు చేయాలయ్యా. మేము స్పీకర్లుగా ఉండాలని కాదు, ఎవరో ఒక పెద్ద స్పీకర్ని పిలిపించి జీవితంలో కనీసం ఒక్క మీటింగ్ అయినా ఇలాంటి మీటింగ్ పెట్టాలయ్యా అని 2002 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో నేను దైవ సేవకురాలు చేసిన ప్రార్థన. ఇది 2025, 23 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? అలాంటి మీటింగ్స్ కొన్ని వందల మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మన ఆత్మీయ తండ్రిని పిలిపించి మీటింగ్స్ పెట్టడమే కాదు, అంతకంటే పెద్ద సభల్లో ఓ దైవజనునిగా, దేవుని రాయబారిగా నిలవబడి వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడా, ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలేసయ్యా, మా బ్రతుక్కి పెద్ద పెద్ద కళలేమి లేవు, ఏదేదో గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న దయనీయ స్థితి, ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలయ్యా. ఈరోజు నెలకొచ్చి మనం ఓన్గా 2 మీటింగ్స్, 3 మీటింగ్స్, 2 మీటింగ్స్, 3 మీటింగ్స్. ఆత్మదేవుడు అంటాడు, నీవు ప్రకటించే నీ దేవుడు, నా ప్రజలు ఆరాధించే నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడునని నా ప్రజలకు చెప్పమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. తమ్ముడు, నీవు ఆరాధించే దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఈరోజే కానీ భవిష్యత్తులో కానీ అత్యధికమైన కార్యాలు నీ బ్రతుకులో ఆయన చేయునుగాక. సరే, సేవ ప్రారంభించాం. ఈరోజు ఏదో ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత మాకు ముందే దర్శనం ఉందండి, బలమైన సేవ చేస్తామండి, ఆ రోజుల్లోనే అనుకున్నాం. అంత పెద్ద పెద్ద మాటలు నేను అనలేను. అంత గొప్ప విశ్వాసం ఒప్పుకుంటాను, అంత గొప్ప విశ్వాసం ఈరోజు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడని, ఆ రోజునే నేను దర్శనం చూశాను అని లేని మాటలు నేను చెప్పలేను. సేవ ప్రారంభించిన దినాల్లో అమ్మ, నేను యేసయ్యని వ్యక్తిగతంగా అడిగిన మాట, యేసయ్యా మొద్దు అన్నం పెట్టి చాలయ్యా. ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి ఎవరు ముద్దన్నం పెడతారా ఎదురు చూసే పరిస్థితి రావద్దయ్యా. సేవకు వచ్చాం కదా, యాజకులుగానే బ్రతకాలి కానీ యాచకులుగా బ్రతకూడదయ్యా. ఈ మాట వినండి, యాజకులుగానే బ్రతకాలి కానీ యాచకులుగా బ్రతకూడదయ్యా. ఎవరు ముద్దన్నం పెడతారని ఎదురు చూసే పరిస్థితి రాకూడదు. ఓ ముద్దన్నం పెట్టయ్యా. సేవకు వచ్చాం కదా, ఒక 100 గజాల స్థలం, ఒక 100 మంది ఆత్మల్ని ప్రభా, ఇంతే, ఇంతకు మించి ఏం పెద్ద పెద్ద కళలేమి లేవయ్యా.
ఇది ప్రభుని అడిగింది. మొద్ద అన్నం పెడితే చాలయ్యా అని ప్రభుతో అంటే, ప్రభు ఈరోజు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే పరిచర్యగా, ఎంతోమంది పేద విధవరాండ్రకు సహాయం చేసే పరిచర్యగా, ఎంతోమంది తండ్రి లేని బిడ్డలకు సహాయం చేసే పరిచర్యగా ఈరోజు కళ్ళ ముందు నిలవబెట్టాడు. మొద్దనం పెడితే చాలు ప్రభు అన్నాం. ఒక విచిత్రం చెప్పంటారా, మన చర్చికి మన వెహికల్స్కి నెలకొచ్చేసరికి డీజిల్ పెట్రోల్ ఖర్చు ఎంత అయిద్దో జస్ట్ ఒక రాయి వేయండి, ఏదో ఒక మాట అనండి, ఎంత ఖర్చు అవుతుంది? 10,000 అంటారా, 20,000 అంటారా, 1 lakh? బా, నువ్వు ప్రవక్తవరా తమ్ముడా? అయితే ఇంకా పెరగాల అక్క. నెలకొచ్చి 1,75,000 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది. ఒళ్ళు చలతరిస్తుంది. ఇక డీజిల్కి ఎంత ఖర్చు అవుతుందంటే, ఆ అన్న చూడు గొండి పట్టుకున్నాడు. నీ దేవుడు 100 గజాల స్థలం చాలు ప్రభా, 100 మంది ఆత్మలు చాలు. 100 మంది ఆత్మలు చాలు అనలేదు కానీ 100 మంది ఆత్మల్ని అయ్యా. ఈరోజు మనం ఎక్కడ అడుగు పెట్టినా చాలామంది అంటారు, ఆ కాలంలో ఒక గొప్ప సేవకుడు ఉండేవాళ్ళు, ఆ సేవకుడు ఎక్కడ అడుగు పెట్టిన ప్రజలు ప్రవాహంలాగా వచ్చినట్లుగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రవాహంలాగా ప్రజలు వస్తున్నారయ్యా. ఏమో ఈ తెలంగాణ గట్టు కొంతమంది అనే మాట, అలాంటి ఆశీర్వాదకరమైన పరిచర్యగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. అయితే ఇది ముందు కళ్ళతో చూసింది కాదండి. నేనేం ప్రగల్భాలు పలకను, నేను గొప్ప విశ్వాస వీరుణ్ణి, నాకు ముందే తెలుసు, నేను దర్శనంలో నేను పొరపాటుని మాట అనలేను. నేను నంబర్ 1 పిరికోడిని. మీకు చూడటానికి అన్నా తమ్ముడా సమాన్ అబ్బా అన్నా అని మీరు అనుకోవచ్చు. నేను నంబర్ 1 పిరికోడిని. అంత పెద్ద గొప్ప విశ్వాసం కూడా నాకేం లేదు. నన్ను కూర్చి నేను బడాయి మాటలు చెప్పుకోను. నేను ధైర్యవంతుడో కాదో దైవ సౌకర్యాలకు బాగా తెలుసు. ఎక్కడైనా సముద్రం దగ్గరికి వెళ్తే దేవుని కృపను బట్టి నీళ్ళ దగ్గరికి అసలు బాను. అలాగని భయం కాదు సుమి. అక్క మీరు డ్యామ్ కాడికి వచ్చారు కదా, మీరు దిగారు, నేను దిగల. ఎందుకో తెలుసా? భయం కాదు. శోధకుడు ఏ చిన్న అవకాశం వాడికి దొరికినా సేవకుల మీద దాడి చేస్తాడు. మేము ఒక కుటుంబానికి అవసరమైన వాళ్ళం కాదు, ఒక కుటుంబానికి పరిమితమైన వాళ్ళం కాదు, లక్షల కొలది ప్రజల కుటుంబాలకు చెందిన వ్యక్తులం. ప్రతి క్షణం జాగ్రత్త. శోధకుడికి అవకాశం ఇవ్వకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇక చిన్నతనంలో అంటే చెప్పేది ఏం లేదు. బయటికి వెళ్ళాలంటే అటువైపు ఒక సైనికుడు, ఇటువైపు సైనికుడు ఉండాలా, అంత ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవేవి కలగన్నది కాదు, దర్శనం చూసింది కాదు, అడిగింది కొంతే. మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట, చెల్లి నీవు ఆరాధించే దేవుడు, తల్లి నీవు ఆరాధించే దేవుడు, తండ్రి అన్నా ఒకవేళ నిరీక్షణ కోల్పోయి, ధైర్యం కోల్పోయి, బ్రతుకులో విశ్వాసాన్ని కోల్పోయి, రేపు బ్రతుకు ఎలా ఉంటుందో తెలియక కృంగి విసికి వేసారిన స్థితిలో ఒకవేళ ఈరోజు ఆరాధనకు వస్తే నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట, ఒకరోజు రాబోతుంది నీ బ్రతుకులోనే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా దేవుడు కార్యాలు చేయును గాక. చూడండి ఆ మాట ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు, చివరి వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచనాలు, 3వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము
మహిమ కలుగునుగాక. అమ్మరా చెప్పాలి, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేస్తాడు. బట్ సంఘమా ఒకటి నేర్చుకోండి, దేవుడు సంఘము ద్వారా పనిచేస్తాడు. ఒక వ్యక్తిని సంఘము ద్వారా వాడుకుంటాడు, ఒక సేవకుని. ఒక విశ్వాసిని సంఘం ద్వారా బలపరుస్తాడు. సంఘం ద్వారా తన కార్యాలు ఆపరేట్ చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. 21వ వచనంలో అంటాడు కదా, ఎఫెసీ పత్రికలో, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అని చెప్పుకుంటూ వస్తూ 21వ వచనంలో అంటాడు నాతో కలిసి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి ద్వారా సంఘములో నుండి దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. మీరు ఎక్కడైనా బైబిల్ చరిత్ర కానీ సంఘ చరిత్ర కానీ చూడండి, ఒక దైవజనుడు బలంగా దేవుని చేతిలో వాడబడ్డాడు అంటే ఆ వ్యక్తి తలాంతులు సామర్థ్యం కాదు, కానీ ఒకటి దేవుని కృప, రెండవది ఆ దైవ సేవకుని వెనుక కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులైన బృందం. అనేక మంది కన్నీళ్లు విడవటాన్ని బట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన సేవకుని లేవనెత్తి ప్రపంచమంతా దేవుడు ఊరేగిస్తూ ఉంటాడు. ఒక టీవీ పనిచేయాలంటే రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కార్డు ఉండాలి, కార్డు ద్వారా డ్రా చేయగలుగుతాం. ఒక కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని కార్లు బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి, మరికొన్ని సిలిండర్ల ద్వారా పనిచేస్తాయి. అవి వాటి ద్వారా ఎలా పనిచేస్తాయో దేవుడు కూడా సంఘము ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకని బిడ్డలారా, ప్రతి వ్యక్తి, ఈ మాట బాగా పట్టుకోండి, గుండెల్లో రాసుకోండి, ప్రతి వ్యక్తి తనకంటూ వ్యక్తిగతంగా ఒక సంఘం, తన కొరకు ప్రార్థన చేసే కొంతమంది ప్రార్థన పరులు, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చే దైవ సేవకులు, ఆ కుటుంబం కోసం అంగలారుస్తూ ప్రార్థన చేసే విశ్వాసులు, సంఘం, ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, సంఘానికి వచ్చే ఏ బిడ్డ కూడా ఆయారాం, నోరు తెరిచి చెప్పండి రా తల్లి, ఆయారాం వచ్చేము అన్నట్లు. సంఘము ద్వారా దేవుడు ఎలా పనిచేస్తాడో అవి క్రైస్తవ్యానికి హింస కలుగుతున్న రోజులు. హేరోదు యాకోబును పట్టుకొని శిరఛేదనం చేసి చంపాడు. అపోస్తుల్లో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి చూడండి, అపోస్తుల్లో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి యాకోబు. క్రైస్తవ సంఘంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్ అని చెప్తాం. అపోస్తుల్లో మొదటి హతసాక్షి యాకోబు. యాకోబుని చంపిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఈ అపోస్తులందరికంటే పెద్ద ఆయన, అపోస్తులందరిలో పెద్ద ఆయన ఎవరు? పేతురు కదా. పేతురును పట్టుకుందాం, పేతురును పట్టుకుందాం. పేతురును గనక మనం ఏదైనా చేస్తే, చంపేసేస్తే అపోస్తులంతా చెదిరిపోతారు అని అనుకొని పేతురు వారిని చెరసాల్లో వేశారు. పేతురు ఎంత గొప్పవాడో తెలుసా? చెరసాల్లో పడేసి 14 మంది సైనికులు చుట్టూతో ఉన్న తర్వాత కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసిన తర్వాత అద్భుతం, ఆ చెరసాలలో గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. నేను అడుగుతా, ఏమయ్యా పేతురా, తెల్లారితే పస్కా బలి పశువుగా నేను చంపేస్తారని హేరోదు దగ్గర నుంచి ప్రకటన వచ్చింది కదా, నీకు మరణ భయం లేదా? నువ్వు చస్తావు అని రాజు శాసనం వేశాడు. పేతురుని అడిగితే పేతురు ఏమంటాడు తెలుసా? చస్తావు అని రాజు శాసనం వేసాడేమో, వృద్ధాప్యం వచ్చేదాకా నువ్వు చావవు అని రారాజు పలికాడు. ఏమన్నాను? ఎప్పటి వరకు? ఎవరన్నారు ఆ మాట? ఏ రారాజు? యేసుక్రీస్తు వారు పేతురైతో అన్నాడు, నువ్వు ముదసలివాడువైన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టంగా నీ స్థలాలకు తీసుకొని వెళ్తాడు అనే మాట రాసింది కదా. అంటే ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, పేతురు ముసలివాడివైన తర్వాత చనిపోతావు. ఇప్పుడు చెరసాల్లో ఉన్న పేతురున్నాడే నడి వయస్కుడు. నా వైపు చూడాలా? ఏ వయసు?
నడి వయసులో ఉన్న పేతురు దగ్గరకు వచ్చి అంటున్నారు, నువ్వు చస్తావు అని రాజు అన్నాడు, నువ్వు సావవు అని రారాజు అన్నాడు. రాజు మాట గెలిచిద్దా, రారాజు మాట గెలిచిద్దా? పేతురుకి అక్కడ దేవుని వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని దేవుని వాగ్దానపు తలదిండు మీద ఆనుకున్నాడు. బిడ్డ, నా వైపు చూడు. నీ బ్రతుకులో కూడా చెరసాలు వస్తాయి, సంఖ్యలు వస్తాయి, బంధకాలు వస్తాయి. సెకండ్ సెషన్లో చెప్పాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు. క్రైస్తవ్య ముళ్ళబాట, పూలబాట కాదు సుమి. క్రైస్తవుని బ్రతుకులో శ్రమలు వస్తాయి. అయితే నీకు ఎదురయ్యే ఏ శ్రమ నిన్ను నాశనం చేయటానికి వచ్చింది కాదు. ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. వ్యాధి అయినా మహిమ కొరకే, పేదరికమైన మహిమ కొరకే, అనారోగ్యమైన మహిమ కొరకే, ఆర్థిక ఇబ్బంది అయినా మహిమ కొరకే, ఉన్నవైనా ఖాళీ పూర్తి చేయండి అంటాడు కదా పౌలు గారు. ఉన్నవైనా రాబోవునవైనా ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు, కానీ నాశనం కొరకు దేవుడు అనుమతించడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఇలాంటి శ్రమల మధ్యలో నీవేం చేయాలో తెలుసా? దేవుని వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని, నా ప్రభు ఎలా వాగ్దానం చేశాడు. పేదరికమా? వాక్యం అంటుంది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికే దేవుడు దరిద్రుడిగా మారాడు. ఆ సిలువలో నుంచి కృప బయలుదేరి దరిద్రుని లేవనెత్తి ఏ రోజుకైనా తలమానికగా నిలవబెడుతుంది. నువ్వు పైవాడిగానే ఉంటావు. ఎవరన్నారు ఈ మాట? మోషే గారా? ఎవరన్నారు ఈ మాట? నువ్వు పైవాడిగానే ఉంటావు, క్రిందవాడిగా ఉండవు. నువ్వు తలగానే ఉంటావు. కొన్నిసార్లు అంటుంది రోగం, నువ్వు చస్తావు, అనారోగ్యం. తలదిండి పెట్టుకోండి. ఏమైనా తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందిన గాయాలలో నుంచి తప్పకుండా నాకు స్వస్థత వస్తుంది. తప్పకుండా ఇలా దేవుని వాక్యపు వాగ్దానాన్ని తల కింద పెట్టుకొని ఆ వాగ్దానం మీద ఆధారపడి నెమ్మదిగా బ్రతుకుతుంగాక. చెబుదాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో అప్పుల పాలైపోతుంది బ్రతుకు. పిల్లలను చదివించడానికో పరిస్థితి ఏదైనా అప్పులైపోయినాయి అని ఆలోచించి చెప్పండి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోదు. చింతించి ఏం చేయగలుగుతావు? ఓ పెద్ద ఆయన అంటాడు చితి మంటల కంటే చింత భయంకరమైంది. ఎందుకో తెలుసా? చితి మంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటుంది. ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడి, అయిన దానికి కాని దానికి అది ఎట్లా ఇది ఎట్లా అని 24 గంటలు నువ్వు ఆలోచన చింతిస్తూ ఉంటే ఆ చింత నీ శరీరాన్ని తినేస్తుంది. జాగ్రత్త. నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది. జాగ్రత్త. దేవుడు కనికరించి 70 సంవత్సరాలు బ్రతికయ్యా, 80 సంవత్సరాలు బ్రతికయ్యా అని ఇంత ఆయుష్కాలం ఇస్తే నీ గుండెల్లో లేనిపోని చింత నీ ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. జాగ్రత్త. చితి మంటల కంటే చింత చాలా ప్రమాదకరమైంది. దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుని వాగ్దానం మాత్రమే కాదు, అపోస్తుడైన పేతురు వారి ధైర్యం ఏంటో తెలుసా? తన కొరకు ప్రార్థన చేసే సంఘం ఒకటి ఉంది. చెప్తాం గట్టిగా ఆమేన్. హేరోదు ఏమనుకున్నాడు? యాకోబుని చంపినట్లుగానే పేతురుని చంపేది, యాకోబుని చంపినట్లుగానే పేతురు గారిని కూడా చంపుదాం అనుకున్నాడు. చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఒకసారి ఈ మాట చెప్పండి. సంఘమైతే, పెద్దగా సంఘమైతే మరోసారి సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. పాత నిబంధన పరిశుద్ధుల మీద కొమ్మరించబడిన ప్రార్థనాత్మ, ఆసక్తి కలిగిన ప్రార్థనాత్మ. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశపు వాకిలి విప్పి వర్షాన్ని కురిపించాడు. పాత నిబంధన సంఘం మీద కొమ్మరించబడింది ఆసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ అయితే, క్రొత్త నిబంధన సంఘం మీద అత్యాసక్తితో కూడుకున్న ప్రార్థనాత్మ దేవుడు కొమ్మరించాడు. ఇంతకీ సమస్య ఎవరిది చెప్పాలి? చెరసాల్లో పడింది ఎవరు? బంధకాలతో బంధించబడింది ఎవరు? చెరసాల పాలైంది ఎవరు? చెరసాల పాలైంది పేతురైతే బాధ ఏమో పేతురుది. ఆ బాధను అనుభవిస్తూ రాత్రంతా ప్రార్థన చేస్తుంది. బిడ్డలారా,
సంఘం ఎలా ఉండాలి? అమ్మ నా వైపు చూడండి తల్లి, సంఘం ఎలా ఉండాలి? సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా ఏదైనా ఒక సురాజ్ ఎవరైనా ఏదైనా సమస్యతో ఉన్నారు అని తెలిస్తే ఆ బాధను నీ బాధగా ఎంచాలి, ఆ కష్టాన్ని నీ కష్టంగా ఎంచాలి, ఆ శ్రమను నీ శ్రమగా ఎంచాలి. భక్తుడైన దావీదు గారు అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంఘం అట్లా ఉండాలి బిడ్డలారా. సంఘానికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరికి ఆత్మ సంబంధమైన పరిచయాలు ఏర్పరచుకొని, అక్క నా కొరకు ఈ విషయం ప్రార్థన చేయండి, అక్క మా కొరకు ఈ విషయం ప్రార్థన చేయండి, అక్క మన కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు చెప్పండి అక్క, మా కుటుంబ ప్రార్థనలో చేస్తాం, సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు చేస్తామని ఒకరి భారాలు సంఘం ఒకరు భరించేటట్లుగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, పేతురు వారు చెరసాల్లో ఉంటే సంఘము నిద్ర చంపుకొని ఆ రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తామని. సంఘం ఎలా ఉండాలో చెప్తాను, నా వైపు చూడండి. యేసు ప్రభు వారు సంఘాన్ని శరీరంతో పోల్చాడు. ఏక శరీరం, ఏక శరీరములో సాటి అవయవాలు. నాతో కలిసి చెప్పండి, ఒకే శరీరములో సాటి అవయవాలు. అనేక అవయవాల సముదాయమే ఒక శరీరం. am I right? సంఘం కూడా అనేక మంది విశ్వాసుల సముదాయమే సంఘం. సంఘం అంటే ఓ జెర్మియా అన్న కాదు, సంఘం అంటే ఓ జ్యోతక్క కాదు, సంఘం అంటే ఒక ఇజ్రాయేల్ అన్న కాదు, సంఘం అంటే ఒక యేసుదాస్ గారు కాదు, సంఘం అంటే ఒక రాజ్ కుమార్ గారు కాదు, సంఘం అంటే ఒక సామ్యుయల్ గారు కాదు. ఇలాంటి అనేక మంది వ్యక్తులు కలిసిందే జీవము కలిగిన దేవుని సంఘం. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. గురజాడ అప్పారావు గారు దేశాన్ని గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారు చెప్పండి? దేశం అంటే మట్టి కాదు మనుషులో అన్నారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘమై ఉంది. విన్నారు ఈ మాట? సంఘం ఎలా ఉండాలి? ఏక శరీరము అని అన్నాం కదా, ఏక శరీరము అని అన్నాం కదా. మనిషి నడుచుకుంటా వెళ్తున్నాడు, ఎదురు దెబ్బ తగిలింది కాలుకి. దెబ్బ తగిలింది దేనికి? అబ్బా అనేది ఏది? కన్నీళ్లు గార్చేది ఏది? దెబ్బ తగిలింది ఎవరికి? కాలుకి దెబ్బ తగిలితే దీనికి అట్టాగే కావాలా? చూసుకొని బావద్దు, దీనికి ఇప్పుడు తెక్క చెప్పండి అంటదా? సంఘంలో ఎవరైనా బాధతో ఉంటే, సిస్టరు మా ఆయన కొంచెం మాట వింటలేదు సిస్టరు, మా పిల్లలు దారి తప్పారు సిస్టరు అని ఎవరైనా నీకు బాధతో చెప్తే, సరేలేమ్మా ప్రార్థన చేస్తానని ముందు చెప్పి పక్కకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమంటారో తెలుసా? ఎందుకు పిల్లలు దారి తప్పారు అనుకున్నారు? సిస్టర్ మామూలుదా? భర్త ఎందుకు కొట్టాడు అనుకున్నారు? సిస్టర్ మామూలుదా? దీన్ని తెక్క ఇప్పుడు కుదిరిద్ది అని వెనక్కి వెళ్ళి కొసకొసలాను పొర్రపాటున. ఆ దరిద్రపు మాటలు దేవుని బిడ్డలు నోట రాకూడదు. ఎవరైనా వచ్చి, సిస్టర్ మా అబ్బాయి కాస్త డ్రింకింగ్కి అలవాటు పడ్డాడు, ఎవరైనా చెప్తే తల్లిలాగా గుండెల్లో దాచుకొని, కాలుకు దెబ్బ తగిలితే నోరబ్బా అన్నట్లు, కాలుకు దెబ్బ తగిలితే కళ్ళల్లో నుంచి నీరు కారినట్లు ఆ బాధను అనుభవిస్తున్న తల్లి కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులు లేస్తే ఆ సంఘములో నుండి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, విడిపించయ్యా 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 అని. అద్భుతం, దేవదూత దిగిరానే వచ్చాడు. ఇక ఆ విషయాలు చాలాసార్లు చెప్పాను. పేతురుని చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చారు. పేతురు వెళ్ళి ఎక్కడ నిలవబడ్డారో తెలుసా? ఏ ఇంటిలోనైతే ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటి తలవాకిటి దగ్గర నిలవబడి తలుపు తడుతున్నాడు. ఓ మాట వినండి. దేవుని తలుపు మనం తడితే, దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అదే ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు తట్టడం ప్రారంభించునుగాక. నా మాట అర్థమైందా? ఏం చెప్పండి. దేవుని తలుపు నువ్వు తడితే, ఈ సమస్య ఉందయ్యా,
జవాబు రాలా. కృంగిపోకు, కృంగిపోకు, కృంగిపోకు. అడుగు, మాటి మాటికి అడుగు, మాటి మాటికి అడుగు, మాటి మాటికి కన్నీళ్లు కార్చు, మాటి మాటికి దేవుని సన్నిధిలో రోదన చేయి. దేని కొరకు దేవుని తలుపు తడుతున్నావో అదే నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు నీ వాకిడి దగ్గర నిలవబడి నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అసలు మన అంశం ఏంటి? అడుగు వాటికంటే పేతురు విడుదల పొందేటట్లుగా ప్రార్థన చేశారు, విడుదల పొందాడు. అడిగింది ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లా? నా మాట అర్థం కాలేదా? ఇంకోసారి అడుగుతా. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు, పేతురు విడుదల పొందాడు. ఇప్పుడు ఇది అడిగింది ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లా? మీరు తెలుగు వాళ్ళు, అమెరికా వాళ్ళ ముందు దానికి నాకు సమాధానం చెప్పండి. అన్నా విజయవాడనా? మీరు చెప్పండి. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు, నిజామాబాద్ నువ్వు అన్న చెప్పు. పేతురుని విడిపించాయా అని ప్రార్థన చేశారు కదా. పేతురు విడుదల పొందారు. ఈ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు కదా. అడిగిన దానికి దేవుడు జవాబు ఇచ్చినట్లా, అడిగిన దానికంటే ఎక్కువ చేసినట్లా? ఒరే శ్రీకాకుళం తమ్ముడా, నేను శ్రీకాకుళం పంపిస్తా. అడిగిన దానికంటే ఎక్కువ చేసినట్లు ఎట్లయితే? అడిగింది ఇచ్చాడు. మన అంశం ఏంటి? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేసేవాడు అని మనం విన్నాం కదా. పేతురుని విడిపించాయి అంటే పేతురుని విడిపించడం మాత్రమే కాదు, పేతురు చెరసాలలో పడటానికి పేతురు చెరసాలలో పడటానికి ఏ రాజు కారకుడయ్యాడో ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆ రాజు చచ్చాడంతే. ఎట్లా చచ్చాడు? బైబిల్ తెలిసిన వాళ్ళు కదమ్మా, చెప్పండి తల్లి, ఎట్లా చచ్చాడు? అదే చెప్పాలి. పురుగులు పడి చచ్చాడు. నేనంట సంఘం ఏమైనా హేరోదుని లేపాయి, హేరోదు అనేవాడు భూమి మీద ఉండకూడదు. ప్రార్థన చేశారా? ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు. సంఘమా, సంఘంలో మనం 24 గంటలు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపం ద్వారా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన రాజులను మార్చనైనా మారుస్తాడు, అసలు వాళ్ళు భూమి మీద లేకుండానైనా చేస్తాడు. రెండిట్లో ఏది జరిగితే బాగుంటుంది? మొదటిదే, ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు, ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అయితే దైవజనమా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు కార్యం చేయాలంటే ముందు సంఘం అడగాలి, ఉపవసించాలి, మందిరానికి రావాలి. ప్రభా ఇది పరిస్థితి, ఈ విషయంలో కార్యం చేయి, మాసాంతర కూటానికి రావాలి, శనివారం ఉపవాస ప్రార్థనకు రావాలి. రాకుండా ఉంటే దేవుడు కార్యం చేయలేడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? వారు దేవునిని అడుగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. చెప్పండి చెప్పాలి తమ్ముడా. కెనరా బ్యాంకా, యూనియన్ బ్యాంకా? కెనరా బ్యాంక్, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ బ్యాంక్. ప్రైజ్ ది లార్డ్. రైట్, చూడండి. దేవునిని అడగనందున వారే బిడ్డలారా, కొన్ని మన జీవితంలో ఇవ్వాలనే ఆశ దేవునికి ఉంటుంది. అడగనందువల్ల నీ బ్రతుకులో నువ్వెన్నో కోల్పోతున్నావు. అరుణోదయపు ప్రార్థన నీకు లేకపోవటాన్ని బట్టి ఎన్నో నువ్వు పొందుకోలేకపోతున్నావు. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోవటాన్ని బట్టి, సికింద్రాబాద్ రాజనా కుటుంబ ప్రార్థన జరుగుతుందా సాయంత్రం? నేను రేపు సాయంత్రం వచ్చి చూస్తా. కుటుంబ ప్రార్థన జరగనందువల్ల మనం పొందుకోలేకపోతున్నాం. యేసయ్య అంటారు కదా, అడుగుడి, వెదకుడి, తట్టుడి. ఈ దేవుడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు. హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. ప్రార్థన చేశాడు, బ్రతికించయ్యా. ఏమని ప్రార్థన చేశాడంటే బ్రతికించమని ప్రార్థన చేశాడు. బ్రతికించమని ప్రార్థన చేస్తే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు హిజ్కియా జీవితంలో చేసిన కార్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు.
4వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా ఒకసారి చూడండి, హిజ్కియా అడిగిందేంటి? అరే నాకు ఆరోగ్యం ఇయ్యా అన్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు. పట్టణాన్ని కాపాడుతానంటాడు. అష్షూరు రాజు చేతిలో పడకుండా పక్షులు ఎగురుచూ తన పిల్లలను కాపాడినట్లుగా ఈ పట్టణాన్ని నేను కాపాడుతానంటాడు. పట్టణాన్ని కాపాడమని ఆయన ఏం ప్రార్థన చేయలే. ఈ స్థలంలో అష్షూరు రాజు చేతిలో నుంచి వేరే సందర్భంలో ప్రార్థన చేశాడు. ఇక్కడ వచ్చేసరికి అష్షూరు రాజు చేతిలో నుంచి తప్పించమని ఏం ప్రార్థన చేయలే. పట్టణం కొరకు ప్రార్థన చేయలేదు, ప్రజల కొరకు ప్రార్థన చేయలేదు, తన కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నిన్ను కాపాడతా, నీ పట్టణాన్ని కాపాడతా, శత్రువు చేతిలో నుంచి పట్టణాన్ని నేను తప్పిస్తా. అడిగింది ఒక్కటే కదయ్యా. అడిగింది నేను ఇస్తే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవునిగా నేనెట్లా మిగిలిపోతాను? దైవజనమా, ప్రతి దినం ప్రభు సన్నిధిలో అడగండి. అది ఆత్మ సంబంధమైన అవసరమైన, శరీర సంబంధమైన అవసరమైన ప్రతి విషయం దేవుని సన్నిధిలో అడగండి. వారు దేవునిని అడగనందున అడుగు, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు చెయ్యునుగాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. హిజ్కియా ప్రార్థన దేవుడు అంతగా అంగీకరించడానికి హిజ్కియాలో ముద్దాడే 2 శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. అతని తండ్రి పేరు, గడిచిన దినాల్లో అతని తల్లి గూర్చి కూడా అద్భుతమైన వర్తమానం మదర్స్ డే రోజు చెప్పాను. తండ్రి ఆమోజు భక్తిపరుడు కాదు, చెడ్డ రాజు. ఆ చెడ్డ రాజు తండ్రి కడుపును పుట్టిన హిజ్కియా ఉన్నాడే 25వ ఏట రాజు అయ్యాడు. ఏ ఏట చెప్పాలి? 25వ ఏట అంటే నిండు వయసు అందామా, నడి వయసు అందామా? టకామని చెప్పండి. నిండు యవ్వన వయసులో రాజు అయిన తర్వాత బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయము యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడట. చూడండి ఆ మాట, దినవృత్తాంతాల గ్రంథం 1 మీ బైబిల్ చూడండి. 2వ దినవృత్తాంతాల 2వ గ్రంథం. అందరూ ఒక్కసారి మీ బైబిల్ తెరవండి ప్లీజ్, అది చదివితేనే బాగుంటుంది. 29వ అధ్యాయం 3వ వచనం 17వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. సరే, మొదటి వచనం కూడా ఒకసారి ప్రారంభించుదాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో ఏలెను. ఏ సంవత్సరంలో రాజు అయ్యాడు? 3వ వచనం నాతో కలిసి చెప్పండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. 17వ వచనం, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి. 3వ వచనంలో ఏమని రాస్తుంది? తన ఏలుబడిలో మొదటి సంవత్సరం మొదటి నెల అని రాస్తుంది. 17వ వచనంలో ఏమని రాస్తుంది? మొదటి నెల మొట్టమొదటి రోజు. విచిత్రం చూడండి, రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల
అంటే అట్లా సింహాసనం మీద కూర్చున్న వెంటనే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఏ ఫైల్ మీద చేశాడు? అనుభవించారు కానీ మర్చిపోయారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు మీరు. అయ్యా యేసుదాస్ గారు, మీకు బాగా తెలుసు కదా, ఆరోగ్యశ్రీ మీద. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దేని మీదో ఫస్ట్ మొట్టమొదటి సంతకం దేని మీదో చేసి ఉంటారు. వాళ్ళు దేని మీద చేశారో నాకు తెలియదు, కానీ హిజ్కియా రాజైన వెంటనే మొట్టమొదట తను ప్రారంభించిన పని దేవుని మందిరాన్ని బాగు చేయాలని. ఇప్పుడు ఏమైనా అడుగుతాడో తెలిసిరా తల్లి, నా వైపు చూడండి, గుండెల్లో రాసుకోండి మాట. అయ్యా, నీ మందిరం పాడైతే నేను చూసి చూడనట్టు లేనుగా, నీ ఇల్లు పాడైతే నేను బాగు చేసేగా, మరి నా ఒళ్ళు పాడైతే నీవెట్లా మౌనంగా ఉంటావు? నీ ఇంటిని నేను బాగు చేసినట్లుగానే నా ఒంటిని నువ్వు బాగు చేయాలయ్యా అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో, బాగు చేయటమే కాదు 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను అన్నాడు. బిడ్డలారా, నేను స్వార్థంతో ఏం చెప్పట్లా. మీ జీవితంలో సమయమందు అసమయమందు దేవుని మందిరపు పనికి నేను ఎలా ఉపయోగపడాలి? లైవ్ ఇచ్చేదానికా, కెమెరా షూటింగ్కా, మందిరాన్ని ఓడవటానికా, బాత్రూములు కడగటానికా, ఎడిటింగ్ వర్క్ చేయటానికా? నాకు కలిగిన బలం, నా ధనం, నా సమయం దేవుని మందిరానికి ఎలా ఉపయోగపడాలని, ఏ చిన్న మేలు నీ ఇంటిలో చేసిన మేలు పొందుకున్న మరుక్షణమే దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒకళ్ళు కూడా ఆమె చెప్పలా. ఏమన్నాను నేను? ఇప్పుడు రాజు అయ్యాడు, రాజు అయిన వెంటనే దేని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? చెప్పాలి గట్టిగా, దేవుని మందిరాన్ని. ఎప్పుడైనా నువ్వు ఒక మంచి ఉద్యోగం పొందినా, ఓ చక్కటి ప్రమోషన్ ఇచ్చిన, ఆర్థికంగా ఒక మంచి స్థితిలోకి దేవుడు ఎదిగింపు చేసిన, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ బలం, నీ సమయం, నీ ధనం దేవుని ఇంటిని కట్టడానికి వినియోగించు. ఎప్పుడైనా నీ ఇంటిలో కష్టకాలం వచ్చినప్పుడు దయగల దేవుడు నీవు చేసిన దాన్ని గుర్తుకు తెచ్చుకొని నీ ఇంటిని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. నమ్ముతారు ఈ మాట? సరే, హిజ్కియా చేసింది ఇదొకటైతే, దీన్ని మించి హిజ్కియా భక్తిని తారాస్థాయిలో చూపించే ఒక సన్నివేశం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల కాలం మొదలుకొని, ఇంకా చెప్పాలంటే దైవజనుడైన మోషే కాలం మొదలుకొని హిజ్కియా ముందు వరకు ఇజ్రాయేలు దేశంలో ఉన్న దేవుని మందిరంలో ఒక దుష్కార్యం జరుగుతూ ఉండేది. వండకూడని ఒక విగ్రహం ఉంది. ఏంటో చెప్పమంటారా? అరణ్యంలో ఉంటుండగా మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడే. అందరూ చూడాలి ఈ మాట. ఇత్తడి సర్పాన్ని చేశారే, ఆ ఇత్తడి సర్పం అందరూ సర్పపు కాటుకు గురై చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా ఏం చేయాలి? ఇత్తడి సర్పాన్ని చేయయ్యా, ఇత్తడి సర్పాన్ని అలా పైకెత్తు, ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు. ఇప్పుడు గమనించండి, అనేక మంది దాని వైపు నిదానించి చూశారు. నిదానించి చూడటాన్ని బట్టి సర్పపు కాటుకు గురైన వాళ్ళు చావు బ్రతుకులో నుంచి విడిపించబడి సజీవంగా నిలవబడ్డారు. అయితే గమనించండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ ఇత్తడి సర్పంలో ఉన్న ఆ రూపాన్ని తుత్తునీలుగా చేయకుండా అది ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చి చాలా సంవత్సరాల పాటు షిలోహు మందిరంలో ఉంది న్యాయాధిపతుల కాలంలో. విచిత్రం చూడండి, మొదటి రాజు సౌలు పట్టించుకోవాలా, అసలు మామూలుగానే పట్టించుకోడు ఆయన, అది వేరే సంగతి. దేవుని హృదయానుసారుడైన రాజు రెండో వాడు ఉన్నాడు. ఎవరు? పెద్దగా దావీదుకు ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? వాక్యం తెలుసా తెలీదా? ఆకాశం కింద భూమికి పైన చెప్పాలి ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటికి పూజించకూడదు, దావీదు గారికి తెలుసా తెలీదా? మరి దావీదు గారికి తెలిసినప్పుడు ఈ ఇత్తడి సర్పం దేవుని మందిరంలో ఉందన్న సంగతి తెలిసినప్పుడు ఆయన ఎందుకు పట్టించుకోవాలా? ఎందుకు పట్టించుకోలేదో తెలుసా? ఇజ్రాయేలీల మనసులో ఏముందో తెలుసా? ఇత్తడి సర్పం వైపు నిదానించి చూసినప్పుడు బ్రతికేమంటే మొత్తానికి ఇత్తడి సర్పం లోపల ఏదో ఉండి ఉంటుంది. వింటున్నారా? మహిమ ఉండి ఉంటుంది. అయ్యా వినండి సార్,
మహిమేదో ఉండి ఉంటుంది, అమ్మో దీని లోపల ఏదో మహిమ ఉంటుందని చెప్పి దాన్ని తుత్తునీలుగా చేస్తే మన బ్రతుకులు తుత్తునీళ్ళు అయిపోతాయేమోనని, ఏదో మహిమ ఉందని దాన్ని ఏం చేయకుండా ఉన్నారు. మిమ్మల్ని అంట దానివైపు నిదానించి చూసినందువల్ల బ్రతికారు, నిజమే. బాగు చేసే మహిమ దానిలో ఉండటాన్ని బట్టి బాగుపడ్డారా, దేవుని వాక్యానికి విధేయత చూపటాన్ని బట్టి బాగుపడ్డారా? పెద్దగా చెప్పాలి. ఎత్తడి సర్పం స్థానంలో కట్టె రూపంలో ఉన్న సర్పాన్ని నిలవబెట్టిన దేవుడు చూడమంటే చూస్తే బాగుపడేవాళ్ళు. బాగుపరిచే మహిమ దానిలో లేదు, బాగుపరిచే శక్తి దానిలో లేదు. దేవుని వాక్కులో దాగుంది, దేవుని వాక్కులో దాగుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు దీన్ని తుత్తునీళ్ళు చేయలేదు? అమ్మో దీని లోపట ఏదో ఉంది, దీని లోపట ఏదో ఉంది, మూఢనమ్మకాల వైపు వెళ్ళారు. హిజ్కియా రాజు అయ్యాడంటే దావీదు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం, సౌలు రాజు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం, తన తండ్రి చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం, సొలొమోను రాజు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం. దేవుని మందిరానికి వచ్చాడు, ఆ ఎత్తడి సర్పాన్ని చూశాడు, తుత్తునీలుగా విరగొట్టేశాడు. దైవజనమా, క్రైస్తవుని విశ్వాసం దేవుని మీద తప్ప వ్యక్తుల మీదైనా వస్తువుల మీదైనా స్థలాల మీదైనా పొర్రపాటున ఉండకూడదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు దృష్టి నిలిపి ఆయనను చూస్తూ నువ్వు సాగిపోవాలి, కానీ సేవకులను చూడకూడదు. సేవకులు హీరోలు కాకూడదు, సేవకులు విశ్వాసుల హృదయాల్లో దేవుళ్ళు కాకూడదు, స్థలాలు వ్యక్తులు వస్తువులు విశ్వాసుల హృదయాల్లో దేవుడు కాకూడదు. కొంతమంది ఇత్తడి సర్పాన్ని చేసుకోకపోయినా అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. ఓ రోజు మన చర్చికి వచ్చే వాళ్ళు ఇంటికి వెళ్ళాం. ఆ రోజుల్లో విజిటింగ్కి రావడానికి అవకాశం ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసి బయలుదేరబోయేటప్పుడు ఆ చెల్లి వచ్చింది, అన్నయ్య అదిగో వాళ్ళు కూడా క్రిస్టియన్, కొంచెం వాళ్ళు చర్చికి వెళ్తున్నారు అన్నయ్య, ఆ చెల్లికి విపరీతమైన తలనొప్పి అన్నయ్య, మీరు ఎప్పుడైనా వస్తే ప్రార్థన చేయించిన మిమ్మల్ని అని చెప్పింది. సర్లే సమయం దొరికిందిలే అని వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను. తలనొప్పని పాపం ఆ బిడ్డ మనసు మీద పండుకొని బాగా బాధపడుతుంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మీలో ఎవరైనా రోగి అయిన యెడల సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని రాసింది. ఎవరిని పిలవాలి చెప్పాలి? బిషప్ని అని రాసిందా అక్క? రెవరెండ్ అని రాసిందా? పోపు గారు అని రాసిందా? దీనికి పోపు గారు అవసరం లేదు, రెవరెండ్ అవసరం లేదు, 62 అవసరం లేదు, 32 అవసరంలా. ఒక సంఘ పెద్ద విశ్వాసంతో ప్రార్థన చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇది బైబిల్లో రాయబడింది. ఆ మాటను ఆధారం చేసుకుని, అమ్మ కొబ్బరి నూనె బాటిల్ ఉంటే ఇవ్వండి, నూనె బాటిల్ ఇంట్లో ఇవ్వండి, నూనె రాసి ప్రార్థన చేస్తానన్న. సరే నూనె బాటిల్ ఇచ్చారు. నేను ప్రార్థన చేయబోయే లోపు ఆ తల్లి ఏమంటుందో తెలుసా? వాళ్ళ కూతుర్ని పిలుస్తా, అమ్మాయి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ఆ నూనెతో పాటు బీరువాలో అభిషేకం ఉంది కదా, బీరువాలో ఉన్న అభిషేకం కూడా తీసుకురా అమ్మాయి అంది. నాకు అర్థం కాల. అభిషేకాన్ని బీరువాలో పెట్టి తాళం వేసినట్టున్నారు వీళ్ళు. అభిషేకం బీరువాలో ఉండటం ఏంటి? నాకు అర్థం కాల. బీరువాలో అభిషేకం ఉంది కదా అమ్మాయి, ఆ అభిషేకాన్ని తీసుకురా అమ్మాయి. బీరువాలో అభిషేకం పెట్టారా? అది ఎట్లుంటుందో చూద్దామని చెప్పి నేను ప్రార్థన పడి చూస్తున్నా. వాళ్ళ పాప బీరువా దగ్గరికి వెళ్ళి కర్చీపు తీసింది. చెమట పడితే తుడుచుకునే కర్చీపు. మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే తైలాన్ని తుడుచుకునే కర్చీపు. ఈ కర్చీపు తీసింది. ఆ కర్చీపు తీసుకురాబోయేటప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మాయి అభిషేకం కింద పడిపోతే జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకోండిరా, అభిషేకం కింద పడిపోతే జాగ్రత్త అని. ఎంతగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ చేతిలో ఉన్న కర్చీపు అభిషేకం అంట. దానికి పెట్టిన పేరేంటి? ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా? చేతి ఇట్ట పట్టుకొని హంస నడక నడుస్తుంది. హంస నడక నా వైపు చూడాలి, చేతిలో కర్చీపు పెట్టుకుని ఎంత జాగ్రత్తగా నడుస్తుందంటే అంత జాగ్రత్త. నేను అడిగా, అమ్మా ఇదేంటమ్మా అన్నాను. కర్చీఫే కదా. కర్చీపు కాదయ్య గారు, అది అభిషేకం అయ్యా అన్న. ఎందుకు తెచ్చుకున్నావు అన్న. తల మీద తలనొప్పి వచ్చినప్పుడు కడుపు వేసుకుంటే తగ్గిపోద్దని తెచ్చుకున్నాను. ఎంతకాలం అవుతుంది నీకు తలనొప్పి వచ్చి?
సంవత్సరం అవుతుంది. ఎంతకాలం నుంచి కర్చీఫ్ వేసుకుంటున్నావు? 6 నెలలు బట్టి. తగ్గిందా పెరిగిందా అన్న. కొంచెం పెరిగింది అయ్యగారు అంది. మరలా కర్చీఫ్ వేసుకో, తలకాయ ముక్కలైపోతుంది, జాగ్రత్త. విశ్వాసం కర్చీఫ్ మీద, విశ్వాసం స్థలాల మీద, విశ్వాసం వస్తువుల మీద. ఒక చిన్న బిడ్డ వచ్చి చెప్తుంది, అయ్యగారు మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు ప్రార్థన చేయమంది. దరిద్రం చూడండి. అయ్యా వినండి, మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు ప్రార్థన చేయమంది. అరే ఇదేమిరా బాబు అంటే, ఎందుకమ్మా అన్నాను. ఆ బిడ్డ ఉంటుంది, మనీ ప్లాంట్ బాగా పెరిగితే నువ్వు కూడా పెంచినట్టున్నావు. మనీ ప్లాంట్ బాగా పెరిగితే మనీ కూడా పెరిగిద్ది అంట కదా. క్రైస్తవుని విశ్వాసం, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే ఉండాలి. ఇదిగో మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి, మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మూయబడిన గర్భాలు తెరవబడతాయి, సొంత ఇల్లు కట్టుకుంటారు, ఐశ్వర్యవంతులు అవుతారు అని అన్నారంటే ఇప్పుడు విశ్వాసం దేని మీద వెళ్ళిపోయినట్లు? అయ్యో చెప్పాలి. కొంతమంది ఇళ్ళకెళ్తే షోకేజుల్లో పెట్టుకొని ఉంటారు అయ్యొక విగ్రహాలు. దేవుని పరిచర్యకి ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఎందుకో తెలుసా? యేసయ్య నీ రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు 10% కాదు, 20% కాదు, ఎంత ఇచ్చినా తక్కువే. నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు, నా ప్రభు కొరకు నేనేమైనా చేయాలి. ఈ దేశంలో ప్రజలు ప్రభుతో తిరగటానికి సువార్త వ్యాపక నిమిత్తం నేనేదైనా చేయాలి. ఈ మనసుతో చేయాలి. కానీ చూడండి, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే పిల్లలు పుడతారని, టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వస్తుందని, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే ఇల్లు కట్టుకుంటారని, ఇది విగ్రహ సంబంధమైన మూఢనమ్మకాలు. ఇప్పుడు ప్రజల నమ్మకం ఎటువైపు వెళ్తుంది? ఏం ఒక్కరు సరిగ్గా చెప్పట్లా? మీకు ఎంతో కొంత అభిమానం ఉన్నట్టుంది లోపట. ఆ విగ్రహాలను క్రైస్తవ సంఘం తుత్తునీలుగా విరగొట్టాలి. దైవజన్ లేసన్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటో తెలుసా? ఒక తల్లి ఇంటికి ప్రార్థనకి వెళ్ళారంట. ఎప్పుడు వచ్చినా అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించడానికి వచ్చినా అదే కొబ్బరి నూనె సీసా తీసుకొని వచ్చేదట. కొబ్బరి నూనె సీసా అసలు మార్చదట. ఆ కొబ్బరి నూనె సీసా బయట పొగ సూరిపోయి ఏమంటారు, పొగ సూరిపోయి నన్ను వదిలిపెట్టే తల్లి నీకు దండం పెడతాను అన్నట్లుగా అది సిరిగిపోయిన బట్టలాగా 1947 సీసాలాగా ఉంటుందట. ఎప్పుడు వచ్చిన ఆ సీసానే తీసుకొస్తుందంట. ఏమ్మా ఇదే సీసా తీసుకొచ్చావు అంటే ఆమంటదట, ఈ సీసాలో పోసిన నూనెకి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యగారు. ఏమంది? ఏనండి, ఇక్కడ ఈ సీసాలో పోసిన నూనెకి మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యగారు. అందుకని ఈ సీసాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే నా వైపు చూడాలి. పైన ఏమంటారు, ఆ రోజుల్లో స్లాబులు ఎక్కడ ఉండే? మీరు ఒకళ్ళు తాటాకులు సూరు ఉంటుంది కదా, ఆ బొంగు ఉంటుంది కదా, ఆ బొంగుకు తాడు కట్టి ఇంటి నట్టి మధ్యలో నట్టింటిలో తాడు కట్టి ఆ తాడుకి కొబ్బరి నూనె సీసా అలాంటి తీసిందంట. ఆ ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో కొబ్బరి నూనె సీసా అంతకంటే జాగ్రత్తగా కాపాడుకుంటుందంట. ఏమ్మా దీన్ని వదిలిపెట్టమంటే, అయ్యగారు దీనిలో పోసిన నూనెకి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యగారు. ఈ కొబ్బరి నూనె సీసాతో నా ప్రాణం. ఇప్పుడు విశ్వాసం దేని వైపు వెళ్ళినట్లు? సంగమా, ఈ మట్టి ఘట్టాల మీద విశ్వాసం పెట్టుకోవద్దు. తుప్పు పట్టిపోయే వెండి బంగారాల మీద విశ్వాసం పెట్టుకోవద్దు. స్థలాల మీద, ప్రాంతాల మీద, వ్యక్తుల మీద మన విశ్వాసం పెట్టుకోవద్దు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ఒక్క మాట అడిగితే తన సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయునుగాక. ఒకవేళ మీలో ఎవరైనా అయ్యా అడిగాను మరి ఇవ్వలేదే అని అంటావా? నేనంట, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా, ఆయన వాక్యానుసారంగా ఏది అడిగినా ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
ఇంకొక మాట కూడా చెప్తాను, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడం. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైనదని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, మరోసారి చెప్పండి, ఇంకోసారి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, గట్టిగా చెప్పాలి, వినపడలా, ఇంకోసారి చెప్పండి. ఈ మాట మీతో చెప్పమని నా దేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. మీ తండ్రిని, మీ అన్నను, మీ కొడుకుని సేవకొచ్చిన ప్రారంభ దినాల్లో మొద్ద అన్నం చాలయ్యా, మొద్ద అన్నం చాలు, ఎక్కడికో వెళ్ళి అడుక్కునే పరిస్థితి రావద్దయ్యా, ఇది అడిగింది. ఈరోజు దేవుడు మన పరిచర్యను ఆశీర్వదించిన విధానం చూస్తే మనము కలకనిన వారి వలె వింటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. యెహోవా వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులు చెప్పుకుంటారని లేఖనాల్లో రాయబడినట్లుగా, దైవజనమా ఇది కళ నిజమా? నిజంగా దేవుడు మమ్మల్ని ఇలా బలపరిచి వాడు మన పరిచయం నిజంగా దేవుడు ఇలా ఆశీర్వదించాడా? ఇది కళ నిజమా? విస్మయం ఉండేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. మీ తండ్రిగా తల్లిగా మా జీవితాల్లో ఏ కార్యం చేశాడో మా పిల్లలైన మీ జీవితంలో కూడా అంతకంటే ఎక్కువ కార్యం ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. అయ్యా, ఈ ప్రజలను నడిపించడానికి నా జ్ఞానం దయచేయ్యా. నీ ప్రజలే మామూలు కాదుగా, మేధావులు. ఈ ప్రజలను పరిపాలించడానికి కాస్త తెలివిని దయచేయ్యా, జ్ఞానాన్ని దయచేయ్యా అంటాడు. బిడ్డలారా, కుయుక్తితో కాదు, కానీ నువ్వు అడిగే ప్రతి దానిలో స్వార్థం ఉండకూడదు, త్యాగం ఉండాలి. నాతో కలిసి చెప్పండి ఈ మాట. ఏమన్నాను? కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా, ఇంకోసారి. నా క్షేమం అనేది ఉండకూడదు. ప్రభా, నన్ను ఆశీర్వదిస్తే నేను 10 మందికి ఉపయోగపడతానయ్యా. ఓ తల్లి గుంతకల్ నుంచి ఎలిజబెత్, గుంతకల్ అక్క పేరు చూద్దామా, సాల్మన్ అన్నని గుంతకల్. వాళ్ళ బాబు నీట్ ఎగ్జామ్ రాశాడు. రాసేటప్పుడు ఎలిజబెత్ అనుకుంటా అక్క పేరు, రైట్, ఎలిజబెత్ క్లారెట్, రైట్. నీట్ రాసేటప్పుడు ఆ బిడ్డ ఏమందో తెలుసా? నాకు ఒక్కడే కొడుకయ్యా, నాకు ఒక్కడే కొడుకు, వాడిని డాక్టర్ చేయాలి. ఎందుకో తెలుసా? నా కొడుకు డాక్టర్ అయ్యి అనేక మంది పేద బిడ్డలకు నా కొడుకు సేవ చేయాలి. వాడికి నీట్లో సీటు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంతే. మేబీ 2023 అనుకుంటా ప్రార్థన చేశాం. ఆ తర్వాత గుంతకల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళే ఆ కుటుంబం అంతా ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెట్టారు. మే నెలలో రిజల్ట్స్ వచ్చినాయి. నీట్లో సీట్ రాలా. ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక్క మా బాబు ముందు సీటు వరకు వచ్చింది, మా బాబు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని చెప్తా, అయ్యా మా బాబుకు రాకపోయింది, ఇంకొకరికి ఎవరికో వచ్చింది కదా, చాలేయ్యా, ఆ బిడ్డలు కూడా పేద బిడ్డలంట, ఆ బిడ్డ బాగా గొప్పోడైతే చాలయ్యా, మా బిడ్డకు రాకపోయింది అంది. ముఖంలో ఎంత కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, మా బిడ్డకి ఇవ్వకుండా వాళ్ళ బిడ్డకి ఇచ్చాడని కానీ, అసలు ఆ తల్లి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ చూడండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి మెచ్యూర్డ్ లెవెల్లో ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారని ఆ తల్లిని చూసిన తర్వాత నాకు పాఠం అనిపించింది. ఏమో ఆ బిడ్డ యోగ్యుడేమోనయ్యా, ఆ బిడ్డకి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడేమోనయ్యా, నా బిడ్డకు రావటం కంటే ఆ బిడ్డకు వస్తేనే మంచిదిలే అని ఎంత సంతోషంగా మాట చెప్పిందంటే అంత సంతోషంగా చెప్పింది. మరలా 2వ పర్యాయం నీట్లో జాయిన్ చేసేటప్పుడు, అయ్యా నా కొడుకు డాక్టర్ అయితే, మాకు డబ్బేం అంత, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని రిటైర్డ్ అయిపోయాను, నా భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయిపోయాడు, కానీ నా బిడ్డ డాక్టర్ అయితే పేద బిడ్డలకు సహాయం చేయాలి. ఆ బిడ్డ పేరు డేవిడ్ ఎహరోన్. ప్రార్థన చేశాం. లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు మొట్టమొదట ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేశాం. మీలో ఒకవేళ గుర్తుండొచ్చు, గుర్తుండకపోయి ఉండొచ్చు. మొట్టమొదట ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేశాం.
2024 సంవత్సరం నీటిలో ఆ బిడ్డకు MBBS సీట్ దేవుడు అనుగ్రహించాడు. ఫ్రీ సీట్. మన ప్రార్థనలో ఎప్పుడు స్వార్థం ఉండకూడదు, త్యాగం ఉండాలి. గతంలో చెప్పాను, రేనాల్ బాంకే గారు అట్లా వెళ్తూ ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తూ ఉంటే, తినటానికి కూడా గతి లేని ఆ పరిస్థితుల్లో అల్లాడిపోతా సేవ చేస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు స్వరం వినిపిస్తున్నాడట, బాంకే, ఎస్ లార్డ్, నీ కష్టాన్ని నేను చూసా, నీ ప్రయాసాన్ని నేను చూసా, ఇదిగో నీ కష్టానికి ప్రతిగా ఒక $10 లక్షల నీకు ఇవ్వాలనుకుంటున్నా, కావాలా అన్నాడట. బాంకే గారు దేవుని వైపు చూసి, దేవా, నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలను నాకు అనుగ్రహించయ్యా, 10 లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టయ్యా, $10 లక్షల నేనేం చేసుకుంటానయ్యా. చూడండి, ఆ దైవజనుడు 10 లక్షల మంది ఆత్మలను నాకు ఇవ్వయ్యా అన్నాడట. ఆ దైవజనుని దేవుడు లేవనెత్తి 1,40,00,000 మంది ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చాడు. ఆమేన్. సొలొమోనా, నీకేం కావాలన్నాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలన చేయటానికి తెలివిని జ్ఞానాన్ని దయచేయి అంటే దేవుడు అబ్బురపడి, అసలు చూడండి, నా వైపు చూడండి, ఆ ప్రార్థనకి ఎవరు అబ్బురు పడ్డారు చెప్పండి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేసే అంశాలకు దేవుడు ఆశ్చర్యపోవాలా. కడుపు నొప్పి నీకు ఉంటుంది, కానీ నీ కడుపు నొప్పి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకో. బాధ నీకుంటుంది, 24 గంటలు నీ బాధల చుట్టూతో తిరక్కో. నీకంటే భయంకరమైన స్థితిలో అల్లాడిపోతున్న ప్రజలు కోట్ల కొలదున్నారు. నీ కడుపు నిండా 3 పూట్ల మంచి భోజనం, కనీసం ఆ స్థితికి కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వాళ్ళ బాధను నీ బాధగా ఎంచి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే, అరే వీడి కొరకు ప్రార్థన చేసుకోడేంట్రా, 24 గంటలు వాళ్ళు అంటాడు, వీళ్ళు అంటాడు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న అంశాలు దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటట్లు ఉండాలి. గట్టిగా చెబుదాం. దేవుడు అన్నాడు, సొలొమోనా, నువ్వు ఐశ్వర్యాన్ని అడగకుండా, సంపదను అడగకుండా, ఘనతను అడగకుండా జ్ఞానాన్ని అడిగావు. నీ ప్రార్థనకు నేను మెచ్చా. నువ్వు అడిగినట్లుగానే జ్ఞానం ఇస్తా, తెలివినిస్తా, అంతటితో ఆపను, వాటితో పాటు ఐశ్వర్యము, సంపద, ఘనత, ఇవన్నీ నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇచ్చాడా లేదా? అడిగిందేంటి? ఎవరి దేవుడు? చెప్పాలి. ఎవరి దేవుడు? అడిగిన వాటికంటే చెప్పాలి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ముగిస్తున్నా. మీలో ఎవరైనా అడిగి అలసిపోతే మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపిన మాట, ఒక సమయం వస్తుంది, పౌలు నోట ఉన్న ఈ మాటే నీ నోట దేవుడు ఉంచుతాడు. నమ్ము అంతే, జస్ట్ నమ్మంతే. పౌలు నోట ఏ మాట ఉందో, మీ తండ్రిగా పదే నా నోటితో ఏ మాట పలికానో అదే నోట మీ నోట దేవుడు ఉంచునుగాక. మీరు మీ పిల్లలకి చెప్తారు, మీ పిల్లలకి చెప్తారు, రే నాన్న, మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడురా. డాడీ నీకు ఎట్లా తెలుసు డాడీ? మమ్మీ నీకు ఎట్లా తెలుసు మమ్మీ? నేను అనుభవించానురా, ఆయన ప్రేమని నేను అనుభవించానురా, ఆయన ఉపకారాన్ని నేను అనుభవించానురా అని నీ నోట ఈ దివ్యమైన మాట నిశ్చయంగా నా దేవుడు ఉంచునుగాక.